హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్గా ఇంట్లోనే హోమ్ మేడ్ రసం పౌడర్ ఎలా చేసుకోవాలో అయితే ఈ వీడియోలో చూసేద్దామండి. ముందుగా ఇలా ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ధనియాలు అలానే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. దీనికి కరెక్ట్ కొలతలు అనేది అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ లేదంటే ఆల్రెడీ ఒక వీడియో చేశాను, దానిలో అయినా ఉంటుంది, చెక్ చేయండి. ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసిన తర్వాత అది కూడా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఒక హాఫ్ కప్పు కరివేపాకు అలానే మనకి రుచి సరిపడినట్టు మిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్లు కందిపప్పు కూడా యాడ్ చేసేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిరియాలు మెంతులు కూడా ఫ్రై చేసిన తర్వాత అన్నిటిని ఇలా ఒక ప్లేట్లో తీసుకొని అవన్నీ బాగా చల్లారిన తర్వాత అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి, లేదా రోట్లోనైనా కూడా దంచుకోవచ్చు. ఇలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఒక స్పూన్ పసుపు అలానే ఒక స్పూను ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ అయితే నేను ఫస్ట్ టైం యాడ్ చేశాను, ఇప్పుడు దాకా నేను ఏ వంటల్లో యాడ్ చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను, బాగుంది. అలానే ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మెత్తగా పౌడర్లా చేసేసుకొని అయితే ఇలాగ ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడం. థ్యాంక్ యూ.